హాయ్ ఫ్రెండ్స్, రంగురాళ్ళు వెతికేటప్పుడు ఒక చక్కటి ఆకారంలో ఉండేటువంటి స్టోన్స్ వెతకడానికి ప్రయత్నం చేస్తే దేనికైనా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుందనేసి నా నుంచి మీకు ఒక చిన్న సలహా. తప్పకుండా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఇది పూర్తిగా ఈ వీడియో నాకు అందించింది తిరుమలేష్ అన్న. ఆ అన్న ఈరోజు ఈ వీడియోలో ఒక టెస్టింగ్ జరుగుతుంది. ఆ అన్న తన సొంతగా తెలుసుకొని ఒక చిన్న టెస్టింగ్ అనేది చేశాడు. ఏంటి ఆ టెస్టింగ్ అనేది ఈ వీడియో పూర్తిగా మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ రంగురాలలో హార్డ్నెస్ ఎలా తెలుసుకోవాలన్నది తిరుమలేష్ అన్న నాకు ఒక వీడియో పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూసే వీడియో తిరుమలేష్ అన్న పంపించిన వీడియో. తప్పకుండా అన్న కోసమైనా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో చూసి లైక్ చేసేవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రంగురాలలో డైమండ్ ఉండే ఛాన్స్ ఉందని నేను ఆల్రెడీ ఒక వీడియో చూసి తెలుసుకొని ఆ రంగురాలు దొరికే ప్రాంతంలో ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి రంగురాల్లో దొరికే ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉందనుకుంటేనే ప్రయత్నం చేయండి. లొకేషన్ అడగడానికి ప్రయత్నం చేయండి. వృధాగా వెళ్ళి తిరిగి ఆ రంగురాలు తెచ్చుకొని దేనికి పనికి రాకుండా పక్కన పెట్టేసుకోవటం చాలా వేస్ట్ పని. అది భారతదేశంలో పన్నా అనే ప్రాంతంలో దొరుకుతాయి, తర్వాత రాయలసీమలో దొరుకుతాయి, తర్వాత పల్నాడు జిల్లా ప్రాంతంలో కృష్ణానది పరివాహ ప్రాంతంలోనే ఎక్కువ డైమండ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. డైమండ్ అనగానే వెళ్ళంగానే దొరికేది కాదు, చాలా కష్టపడాలి. అంత ఈజీగా దొరికితే దాన్ని డైమండ్ అన్నారు. ఆ వజ్రం అనేది చాలా విలువైనది. ఎందుకు వజ్రానికి అంత ఎక్కువ విలువ ఎందుకు ఉంటుందంటే, నాకు తెలిసినంతవరకు అది పగులుతుంది కొడితే. ఒక దెబ్బ దాని మీద గట్టిగా కొడితే పగిలిపోతుంది, అరగదనమాట. అంటే ఆకురాయి మీద వేసి రుద్దినా కూడా, లేదా ఇంకొకటి కటింగ్ చేసేటప్పుడు కొంచెం వజ్రంతోనే కొయ్యాలనే పదాలు చాలామంది ఎక్కువ చెప్తుంటారు. అలాంటి మాటలు విని నేను మీకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. తప్పుగా నా మాటల్లో ఏదన్నా ఉంటే క్షమించండి. పలికేటప్పుడు కొంచెం మాటలు తడబడుతూ వస్తుంటాయి. ఇంకా ఎక్కువ మాటలు మంచిగా మాట్లాడటానికి నేర్చుకుంటాను, ప్రయత్నం చేస్తాను. మనకి ఈ రంగురాళ్ళే కాదు, క్రిస్టల్, సూదిముఖరాళ్ళు, డైమండ్స్, ప్రతి ఒక్క రాయి గురించి చెప్పేదానికి మనకున్న తెలివి జీరో అనమాట. మనకి నాలెడ్జ్ లేదు, జీరో ఉంది. జస్ట్ ఏందో ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కువ ఇంతకన్నా మంచిగా ప్రయత్నం చేయాలి, వీడియోస్ చేయాలి, మనకు కూడా దొరికిద్దని ఒక ఆలోచన. ఈ రాళ్ళన్నీ మీరు బాగా గమనించండి. అక్కడక్కడ కొన్ని ఐరన్ సంబంధించినటువంటి బాల్స్ కూడా దొరికాయి. అలాంటివే కాదు, ఇలాంటి రంగురాళ్ళు గ్రీన్ కలర్లో కూడా స్టోన్స్ మంచిగా ఉన్నాయి. వీటి పేర్లు మీకు ఏదైనా తెలిస్తే మీకు తప్పకుండా ఆ గ్రీన్ స్టోన్ యొక్క పేర్లు తెలియజేయండి మాకు. లైట్ పెట్టినప్పుడు, మొబైల్ లైట్ పెట్టినప్పుడు కొంచెం కాంతిలా కనబడుతుంది, స్ట్రైట్గా చూస్తే ఏం కనబడుతుంది. తిరుమలేష్ అన్న ఈరోజు చేసినటువంటి ఈ టెస్టింగ్ ఏంటంటే, తన ఒక ఆకురాయి తెచ్చాడు. ఆకురాయి మీద ఆ రాయిని గట్టిగా రుద్దినప్పుడు ఏ స్టోన్ అయితే కొంచెం దాని మీద ఉన్నటువంటి గీత అయితే పడుతుందో అది పనికిరాదని, గీత కూడా పడకుండా ఉండేది హార్డ్నెస్ కొంచెం ఉంది అని, అలాంటి రాళ్ళని ఇంటికి వచ్చి టెస్ట్ చేసుకొని ఎవరికైనా ల్యాబ్ టెస్టింగ్ వాళ్ళకి పంపించడానికైనా మనకు ఒక చిన్న అవకాశం ఉంటుందని తిరుమలేష్ అన్న మనకి ఈ వీడియో పంపించడం జరిగింది. ప్లీజ్ నా కోసం కాకపోయినా తిరుమలేష్ అన్న కోసమైనా కొంచెం మంచిగా లైక్ చేయండి. ఈ లైటు వెలుతురుకి కనబడేటప్పుడు స్టోన్ ఒక విధంగా కనబడుతుంది, స్ట్రైట్గా చూసినప్పుడు గ్రీన్ కలర్లో కనబడతాయి. రకరకాల వింతగా ఉన్నాయి ఈ స్టోన్స్ అన్నీ. చాలా మంచి రాళ్ళని మేము ఇంటి దాకా తెచ్చాము. వీటిని
ఫస్ట్ రోజు ఈ విధంగా పిచ్చి పిచ్చి రాళ్ళన్నీ వెతికాము. తర్వాత రోజు పూర్తిగా తగ్గించేశాను. తర్వాత రోజు మాత్రం 10 అంతకన్నా ఇంకా తక్కువ ఉండే బాల్స్ లాంటి స్టోన్స్ మాత్రమే వెతకడానికి ప్రయత్నం చేశాను. ఒక చక్కటి స్టోన్ అంటే మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఒక కోడిగుడ్డు ఆకారంలో కనబడే బల్లి గుడ్డు లాంటి లేదా తొండ గుడ్డు లాంటి ఒక ఆకారం గల స్టోన్ మాత్రమే వెతకడానికి ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్. కరెక్ట్గా ఒక మంచి షేప్ ఆకారంలో ఒక షైనింగ్ ఉంటే మంచిగా కనబడుతుంది ఈ స్టోన్ మీద. డైమండ్కి ఉండవలసినటువంటి షేప్ అయితే కనబడుతుంది, కానీ 2 స్టెప్పులు మిస్ అయింది. ఆ 2 స్టెప్పులు కనుక ఉన్నట్టే చాలా మంచిగా డౌట్ లేకుండా పోయి ఉండేది. ఈ గ్రీన్ కలర్ స్టోన్స్ అధికంగా ఆ ప్రాంతంలో ఉన్నాయి. చూసే ప్రతి స్టోన్ కూడా ఉపయోగపడుద్దని నేను ఖచ్చితంగా చెప్పలేను ఫ్రెండ్స్. వీటిని టెస్ట్ చేసుకొని మంచి ల్యాబ్ ఏదైనా మీకు తెలిసిన ప్లేస్కి ఉంటే వాటిని పంపించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. వెతికేటప్పుడు స్టోన్ చూడండి ఎంత చక్కటి ఆకారంలో ఉన్నటువంటి ఒక పర్ఫెక్ట్ స్టోన్ లాగా కనబడేలాగా స్టోన్స్ వెతకడం జరిగింది. ఒక సబ్బు బిళ్ళ ఆకారంలో కలర్ కనబడతా ఉంది. ఈ స్టోన్కి అయితే కొంచెం కవర్ కోటింగ్ చాలా అధికంగా ఉంది. కవర్ కోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇది చూడండి, ఇదే టెస్టింగ్ అన్న మనకి నేర్పిస్తున్నటువంటి టెస్టింగ్. ఈ యొక్క టెస్టింగ్ అనేది మనం చూసి నేర్చుకొని మనం తెచ్చుకున్నటువంటి రంగురాళ్ళ దగ్గర ఇలాంటి టెస్టింగ్ ఒకటి చేసి చూద్దాం. చూస్తే వాటికి ఈ విధంగా కొంచెం చేసినప్పుడు అలా తుడిపేసినప్పుడు కొంచెం ఏదైనా ఆ మరక అనేది లేకపోతే మంచి స్టోన్, మరక అనేది ఉంటే మాత్రం దేనికి పనికిరాదు అన్నట్టు. కానీ ఆ స్టోన్ మీద మాత్రం మంచి కవరింగ్ కోటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంది. ఆ మరక అనేది పడకుండా ఉంటే పర్ఫెక్ట్ డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ రంగురాళ్ళు కాబట్టి వీటిల్లో ఉండే ఛాన్స్ చాలా తక్కువలో ఉంటుంది. 100కి కనీసం 5% డైమండ్ చిక్కే ఛాన్స్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ చెప్పేదానికి మనకు అంత తెలియదు. చూడండి, ఇది కూడా హార్డ్నెస్ లేదు. ఇలాంటి రాళ్ళలో హార్డ్నెస్ ఉంటుందో అలాంటి రాళ్ళనే మనం వెతకడానికి ప్రయత్నం చేయడానికి మనకు ముందుగానే ఏం తెలియదు. ఇంటి దాకా తెచ్చుకొని ఇలాంటి టెస్టింగ్ చేసినప్పుడు అప్పుడే మనకి తెలుస్తుంటుంది. దానిపైన ఊరికలా తుడవంగానే అరగకుండా లేదా గీతలు పడకుండా ఉంటే అది మంచి స్టోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ మీరు కూడా తెచ్చుకున్నటువంటి ఇలాంటి రంగురాళ్ళను అయితే ఈ విధంగా టెస్ట్ చేసి చూడండి. ఈ టెస్టింగ్ రాంగ్ అయితే మీరు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఇంతకన్నా మంచి టెస్టింగ్ ఏదైనా ఉంది అనుకుంటే. నాకు ఒక దోస్తు సలహా ఇచ్చాడు, ఒక వాటర్లో సాల్టు, నిమ్మకాయ ఒక రసం జ్యూస్ దాంట్లో పిండినట్లయితే వాటిలో ఈ రంగురాళ్ళని వేసి నానబెట్టినప్పుడు వాటి మీద ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి కోటింగ్ అనేది పోకుండా ఉంటే అది మంచిదని, అది పక్కకి వెళ్ళిపోతే అది వేస్ట్ స్టోన్ అనేసి చెప్తున్నారు. మీకు తెలిసినటువంటి ఈ రంగురాళ్ళ యొక్క టెస్టింగ్ ఏదైనా ఒక మంచిగా అందరికీ ఉపయోగపడేలాగా వీడియో చూసేవాళ్ళు తెలియజేయండి. ఈ రాళ్ళ గురించి చెప్పే గొప్ప అవగాహన మనకి ఏం లేదు. జస్ట్ మనకు దొరికే ప్రాంతంలో ఇదిగో నాకు ఈ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ మీకు పరిచయం చేస్తున్నాను, ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటేనే మీరు ప్రయత్నం చేయండి. మీరు చేసే ప్రయత్నంలో వృధాగా సమయాన్ని, డబ్బుని, కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా పని లేకపోతేనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం తీయమాకండి.
మనకున్నటువంటి చిన్నపాటి జీవితం రకరకాల ప్రమాదాలు మనిషికి ఆహారం వల్ల కానీ ప్రయాణాల వల్ల కానీ సంథింగ్ ఏదన్నా కానీ మన చుట్టూ ఉంటాయి. మనం వెళ్ళే ప్రాంతం చాలా తేళ్ళు, విషంతో కూడుకున్నటువంటి క్రిమి కీటకాలు చాలా అనేకంగా ఉంటాయి. తప్పకుండా వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండటానికి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనిషి యొక్క జీవితం అనేది నీటి మీద బుడక లాంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. కొంతసేపు మాత్రమే ప్రయాణం చేస్తుంది అది. అలాంటిదే మన జీవితం. ముఖ్యంగా మంచినీళ్ళు, ఆహారం ఆ ప్రాంతాల్లో దొరకదు. ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు టెన్షన్గా వెతుకుతూ ఉంటాం. ఎప్పుడు దొరుకుతుంది వజ్రం, ఎప్పుడు మన తలరాత మారుతుంది అనేసి ఒక ఆలోచనతోనే ఉంటాం. వెనక ముందు ఏముంటుంది అనేది కూడా తెలియదు. రీసెంట్గా నాకు ఆ ప్రాంతంలో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ ప్రమాదం కనుక జరిగినట్టే అక్కడ విషం చల్లించేటువంటి ఒక పెద్ద క్రిమి ప్రాణహాని మాకు జరిగి ఉండేది. అయితే దేవుడు దాన్ని ఆ విషం చల్లించేటువంటి క్రిమి కీటకం నుంచి మమ్మల్ని తప్పించాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్రాంతంలో వెళ్ళినప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే, చెప్పకూడదు అనిపిస్తూ ఉంది, కానీ ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ పాములు తిరిగే ప్లేస్ అది. అందుకని ఆ పదం చెప్పచ్చో చెప్పకూడదు తెలియక నేను ఇంతసేపు క్రిమి కీటకాలు, విషం చెల్లించే ప్రమాదకరమైనటువంటి ఉంటాయి అనేసి చెప్తా ఉన్నాను.